surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming? I presume if you're using such a word that you've never experienced them. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా? Mr. Jackson, ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా? కూడా ఉంటూ కుట్ర పంతావా? నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు? వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పిషియస్ ఎంట్రీస్. 123 crores, 123 కోట్ల రూపాయల మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. జరిగిన ఫైనల్ ఆడిటింగ్లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్లోనూ దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలవెంట్ డేట్స్లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం. ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్గా ఉంటుంది సార్. అదే మనకు మంచిది. డెసిగ్నేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్ మాధవ్. వచ్చేటప్పుడు సంతోషం. రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్. ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగచ్చు. అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు.
సార్ అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి. సార్ ప్లీజ్ ప్లీజ్ మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఒక ఇంట్యూషన్ గురించి. నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో, హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ధైర్యం కోసమే, జీవితంలో అవసరం పడొచ్చని. లూటీ చేసిన డబ్బంతా కూడా ₹1 ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే, ఈ ఫ్లాట్లోనే, తన రక్షణలో. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్. అరెస్ట్ చేసిన తర్వాత సిద్ధుని చాలా హింసలు పెట్టారు. ఆపండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు, నాకు ఉంది. నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా. చాలా శ్రమపడ్డావు. దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు. తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు. తనని నాశనం చేసుకునే రివెంజ్, దానికి నువ్వు సపోర్ట్. చూడు, ఫ్రెండ్స్ కదా, నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను. రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి ముందు ఒక ట్రై. వాడిని పిలు. ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. సిద్ధు, నాకు తెలుసు. దీన్ని ఆపేయాలి. టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. సంతోషంగా జీవించాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నీ జవాబు నాకు కావాలి. జవాబు కావాల్సింది నీకు కాదు రూపా, అది నాకు తెలుసు. ఫిలిక్స్, ఫిలిక్స్, నీ అటెంప్ట్ని అభినందిస్తున్నాను. బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని. ఇంకా నా వెంట పడొద్దు ఫిలిక్స్. సిద్ధు, నేను చెప్పేది విను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో, ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపర్, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది.
కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అటు చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది. ఒక్క కాల్ చాలు, ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివెంజ్ తీర్చుకునేందుకు కాదు, నీ టాలెంట్, నీ లైఫ్. నీకోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ. నీకు ఆప్షన్ ఉంది, ఇవన్నీ కట్టిపెట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు. మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఔదార్యం కాదు సిద్ధు. సిద్ధు ప్లీజ్. సరే, బట్ మాధవ్కి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని. ఎందుకు తెలియాలి ఫిలిక్స్, తెలిసే తీరాలి. ఓకే, దెన్ ద డీల్ ఈస్ ఫిక్స్డ్. వాట్? ఒక చిన్న పిల్లవాడు గుండు సూదును చూపించి భయపెడుతున్నట్టుగా ఉంది. బెలూన్ను పగలగొట్టడానికి ఒక చిన్న గుండు సూజ్జాలు మాధవ్. చూడు, ఏ ఒక్కరికి హాని జరగనటువంటి డీల్, దానికి ఒప్పుకుంటే చాలు. ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన. అది సరే, ఇందులో నీకేంటి లాభం? 2 దొంగ కోళ్ళు పడతాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దొంగలిద్దరూ నేరుగా మాట్లాడుకోండి, అదే కరెక్ట్. ఇదిగో వీడియో కాన్ఫరెన్స్, హీజ్ ఆన్లైన్. సిద్ధార్థ్, సందేహించక్కర్లేదు, ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే డీల్. మా ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను. నీ అహంకారానికి అలంకారం కదా నీ బ్యాంక్. దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది. అది చాలు ఆపేయడానికి. సో నేను ఆపేస్తున్నా. దీన్ని చూసావా? బ్యాంక్లోని కోట్లాది క్యాష్ నేను ఎలా పక్కదారి మళ్లించావనే దానికి సాక్ష్యం. ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం. To the Reserve Bank Governor, to the Director of the CBI, to the media, మాధవ్, నీ జీవితకాల ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాంకులోని డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇది నేను ఎప్పుడో చేసుండొచ్చు, బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది. అందుకోసమే మాధవ్ ఈ ఏటీఎం లూటీ. అయితే మనం త్వరలోనే కలుద్దాం. ఇలా కాదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్. ₹1 తగ్గకుండా మొత్తం ఇచ్చేస్తాను. ఎక్కడ, ఎప్పుడు? డే టు టైము నేను చెప్తాను. తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడద్దు. ఫిలిక్స్, ద కాన్వర్సేషన్ ఇస్ ఓవర్. ఓకే, కలుద్దాం. అతను నీ రక్షణలో ఉన్నాడా? ఆ అవసరం తనకు లేదు. తన రక్షణ తను స్వయంగా చూసుకోగలడు. సో టిల్ దెన్ బాయ్. April. కరెక్ట్ డేట్ గుర్తులేదు.
చెన్నై ఎడిషన్. అన్ని ఇంగ్లీష్ తమిళ్ పేపర్లు తండి, అందులో ఉంటుంది వాడి ఫోటో. ఇదే వాడి ఫోటో. వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు. పగలు రాత్రి వెతకండి, నాకెక్కువ టైం లేదు. ఎక్కడ కనిపించినా సరే, రోడ్డో పార్కో థియేటరో ఎక్కడైనా సరే, కనపడగానే నరికేయండి. వీడి తలకు నా రివార్డు 25 లక్షల రూపాయలు. రాత్రి ఎక్కడికి బ్యాగ్ తీసుకొని? అది ఆ ఫేక్ కార్డ్స్ ఎక్విప్మెంట్ పారేద్దామని. ఎక్కడైనా పారేయాలి. అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే. నేను కూడా రానా? హే, ఎందుకు? మేము వెంటనే వచ్చేస్తాం. సరే.